బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ విచారణ ముగిసింది. 5 గంటలుగా ప్రకాష్ రాజ్ను ప్రశ్నించి వాక్మూలం రికార్డు చేసి ఈడీ తెలిపింది. దుబాయ్ బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలిపారు. సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్లోనే పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ 5 ఏళ్ల ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ విచారణ ముగిసింది. 5 గంటలుగా ప్రకాష్ రాజ్ను ప్రశ్నించి వాగ్మూలం రికార్డు చేసినట్లు ఈడీ తెలిపింది. దుబాయ్ బెట్టింగ్ యాప్స్ నుంచి లావాదేవీలపై ప్రశ్నించినట్లు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విచారణ కొద్దిసేపు క్రితం ముగిసింది. దాదాపు 5 గంటలకు పైగా ఆయన్ని ఈడీ అధికారులు విచారించారు. ప్రధానంగా బెట్టింగ్ యాప్ ఎట్లా మీరు ఏ విధంగా ఏ ప్రాస్పెక్ట్ లో దాన్ని ఎలా అప్రోచ్ అయ్యారు, సదరు వ్యక్తిని బెట్టింగ్ నిర్వాహకుని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎంత మొత్తంలో తీసుకున్నారు, ఏ విధంగా మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎన్ని రోజుల పాటు మీరు ఏ విధంగా దీన్ని నిర్వహించారు, ఇవన్నీ ఈ ప్రశ్నలు మొత్తం కూడా ఆయన్ని అడగడం జరిగింది. ఎందుకంటే ప్రకాష్ రాజ్ తో పాటు చాలా మంది ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. దాని తగ్గట్టుగా వాళ్ళు ఆ సదరు యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్నారు. కానీ దానివల్ల జరిగిన డ్యామేజ్ చాలా పెద్ద మొత్తంలో జరిగింది. ఎందుకంటే చాలా మంది వాటిని అంటే ఆబ్వియస్ గా ప్రముఖులు వాటిని సెలబ్రిటీస్ వాటిని సపోర్ట్ చేస్తున్నారంటే కామన్ పీపుల్ లో కూడా ఇంత పెద్ద ఆర్టిస్టులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో మనం బెట్టింగ్ యాప్ లో మనం కూడా అందులో పార్టిసిపేట్ చేస్తే తప్పేంటి అన్న ఒక భావనకు వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నిధులు చెల్లింపు సంబంధించి యాప్ నిర్వాహకులు నిధులు చెల్లింపు సంబంధించి కూడా మనీ లాండరింగ్ ప్రాస్పెక్ట్ కూడా కోణం ఉంది అనే ఒక బలమైన నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈడీ వరుసగా నోటీసులు జారీ చేసి మనకి విచారణకి ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, లేదంటే రఘుపతి రాణా కావచ్చు, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, ఈ విధంగా కొంతమందికి నోటీసులు పంపించింది. ఆ నోటీసులో భాగంగా ఈరోజు ప్రకాష్ రాజ్ ని విచారించడం జరిగింది. ఆయన ఈడీ అధికారులు అడిగినటువంటి ఆ సమాధానం మొత్తం వాళ్ళు అడిగిన ప్రశ్నలు మొత్తాన్ని కూడా సమాధానం చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా మీకు ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, ఎలా ఇచ్చారు, ఏంటి, దానివల్ల జరిగినటువంటి మీ అంటే ఎంత మేరకు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఈ అంశాలని గుచ్చి అడిగినట్టుగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే జనరల్ గా ఈడీ అంటే నిధులు చెల్లింపుకు సంబంధించి కొంత మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వచ్చినట్లయితే అంటే నిధులు చెల్లింపును ఒక అక్రమ మార్గంలో విదేశాలకు తరలించి దాని వల్ల వైట్ మనీ చేసుకోవటం అట్లా ఈ ప్రాస్పెక్ట్ ఈ యాంగిల్ ఉంటే మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది. కాబట్టి సో ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఈ కోణం కూడా ఉంది అనే ఒక నిర్ణయంతో ఒక అనుమానంతో ఈడీ కేసు నమోదు చేసుకొని 1 by 1 సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వారిపైన నోటీసులు ఇష్యూ చేసి వారి దగ్గర నుంచి సమాచారం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో తానైతే ఎటువంటి తప్పు చేయలేదన్న వాదన అయితే పరంగా ప్రకాష్ రాజ్ వినిపించినట్టుగా తెలుస్తుంది. అలాగే 5 గంటలకు పైగా ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల మొత్తానికి కూడా ఆయన సమాధానం చెప్పినట్టుగానే సమాచారం అందుతూ ఉంది. సో మరోసారి ఆయన పిలుస్తారా లేదంటేనేమో ఇప్పటికే ఆల్రెడీ నోటీసులు జారీ చేసినటువంటి ఎవరైతే నోటీసులు అందుకున్నటువంటి సెలబ్రిటీస్ ఎవరున్నారో వారందరినీ కూడా విచారించిన తర్వాత మరోసారి ఏమైనా పిలుస్తారా అంటే ఈయన స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ కూడా బ్యాలెన్స్ చేసుకొని చూసి వారి రెండింటిని కూడా పోల్చి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్.